హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్. అదేవిధంగా టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఈ వీడియో చూసినప్పుడైనా వీడియో ఫస్ట్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, పక్కన బెల్ ఐకాన్ పెట్టి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసినటువంటి ప్రతి ఒక్క టెంపుల్ దర్శన వీడియో అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు ఏ వీడియో మీరు మిస్ కాకుండా చూడవచ్చు. సో మీరు నా యొక్క ఛానల్లోని వీడియోస్ని యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడడం కానీ, నా ఛానల్లో వీడియోస్ మీరు కనిపించినప్పుడు చూస్తున్నారు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నేను కోరుకునేది మీ దగ్గర నుంచి ఏంటంటే సపోర్టు, నా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వెంటనే ఇమీడియట్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని తర్వాత వీడియో చూడండి. సో వీడియోలో ఎక్కడికక్కడ స్కిప్ కాకుండా చూడండి. అది నేను కోరుకునే గొప్ప వరం మీ దగ్గర సపోర్టు. సో ఇది వచ్చేసి ఉలవపాల్లోని శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానం చూడవచ్చు. సో కొత్తగా నిర్మాణం జరుగుతుంది. శ్రీరస్తు సుమోస్తు అభిజ్ఞమస్తు కీర్తిశేషులు శ్రీ కొండపల్లి వెంకట సుబ్బయ్య, శ్రీమతి శేషమ, శ్రీ కొండపల్లి సుబ్బారావు, శ్రీమతి చంద్ర, శ్రీ కొండపల్లి శ్రీనివాస, శ్రీమతి శ్రావణి. సో తప్పకుండా దర్శించుకోండి, చూడవచ్చు. నీకోసం చూపిస్తాను. శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట చూడవచ్చు. 6/6/2015 విగ్రహ ప్రతిష్ట జరిగిందని కైతాలపల్లి వెంకటేశ్వర్లు గారు శిల్పి, కార్యనిర్వహణాధికారి జి రవీందర్ రెడ్డి అండి. తప్పకుండా దర్శించుకోండి. శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానం. ఇది నూతన విగ్రహం. మీకు వెనక పక్క బయట పక్క స్టాచ్యూ చూపిస్తాను. తప్పకుండా స్వామివారికి దర్శించుకోండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై అభయాంజనేయ, శ్రీ ఆంజనేయ, ప్రసన్నాంజనేయ, జై ఆంజనేయ. సో తప్పకుండా దర్శించుకొని స్వామివారిని కృపా కటాక్షణ పొందండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఇది లోపల విగ్రహం అండి. సో మీరు తప్పకుండా ఇక ఉలవపాల్లోకి వచ్చినప్పుడు, ఉలవపాల కదా కరెక్ట్ కదా, ఉలవపాల్లోకి వచ్చినప్పుడు శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానం తప్పక దర్శించుకోండి. ఆంజనేయ స్వామి భక్తులు ఈ ప్రపంచంలో చాలామంది ఇష్టపడతారు. ఆంజనేయ స్వామి అంటే అంత చాలా ఇష్టం. ఎందుకంటే ఆ స్వామివారు మనకు అభయాన్ని ఇస్తారు, ధైర్యాన్ని ఇస్తారు, కొండంత ధైర్యం మనకు కల్పిస్తారు. స్వామివారికి అనుగ్రహం ఎల్లవేళ భక్తులందరికీ ఉంటుంది. సో తప్పకుండా ఇక్కడ మీరు కావలి నుంచి కానీ విజయవాడ నుంచి తిరుపతికి వెళ్ళేటప్పుడు నెల్లూరుకు ముందుగానే వస్తుందండి. అంటే కావలి దాటిన తర్వాత నెల్లూరుకు ముందుగానే మీకు ఉలవపాల గ్రామం వస్తుంది. లెఫ్ట్ సైడ్ మీకు పెద్ద స్టాచ్యూ ఉంటుంది చూడండి, పెద్ద విగ్రహం ఉంటుంది. సో అత్యద్భుతంగా నిర్మించారు చూడండి. ముందు పక్క ఇది మీరు చూడొచ్చు, ఎంత అత్యద్భుతంగా ఉంది. సీతారామచంద్రులు, ఆంజనేయ స్వామి అంతా చూడొచ్చు మీరు. సీతారామచంద్రులు, సీతారామ లక్ష్మణ చంద్రులు చూడండి, అత్యద్భుతంగా ఉంది. సో తప్పకుండా దర్శించుకోండి. ఇక్కడ పూజారి వచ్చినప్పుడు, అర్చకులు కానీ ప్రధాన అర్చకులు కానీ పూజారి ఉన్నప్పుడు మీరు తప్పకుండా ఈ యొక్క దేవస్థానం దర్శించుకొని స్వామివారి యొక్క తీర్థప్రసాదం తీసుకొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందాల్సి కోరుతున్నారు. ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం చూడండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై ఆంజనేయ, శ్రీ ఆంజనేయ, ప్రసన్న ఆంజనేయ, శ్రీ ఆంజనేయ, ప్రసన్న ఆంజనేయ. సో తప్పకుండా నా ఛానల్ సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు, అట్లీస్ట్ ఈ వీడియో చూసినప్పుడు నా సపోర్ట్ ఇవ్వండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, వీడియో అంటే కామెంట్ చేయండి. సో తప్పకుండా ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క సేమ్ ఇది ఇలాంటిది వీరాంజనేయ స్వామి దేవస్థానం. అటుపక్క ఇది అభయాంజనేయ స్వామి దేవస్థానం అయితే అది వచ్చేసి దక్షిణాముఖి వీరాంజనేయ స్వామి దేవస్థానం అటుపక్క. అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. దర్శనం చేసుకోండి, రెండు దర్శనం చేసుకోండి. ఇది కొత్తగా కడుతున్న టెంపుల్, అది ఆల్రెడీ పాతదండి, పాత టెంపుల్. ఓకే, సో ఇది ముఖద్వారం. మీరు ఇట్లా వచ్చి మీరు వెళ్ళొచ్చు, వెళ్ళి దర్శించుకొని ఇక్కడ స్టే చేయడం కూడా ప్రశాంతంగా స్టే చేయొచ్చు. సో దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులు కూడా, ఆంజనేయ స్వామి భక్తులు ఇక్కడికి వచ్చి స్టే చేసి స్వామివారి యొక్క దర్శనం చేసుకుని తీర్థప్రసాదం తీసుకొని స్వామివారికి అనుగ్రహం పొందవచ్చు. అదేవిధంగా మీకు శక్తి కొద్దిగా, మీకు తోచినంత శక్తి కొద్దిగా ఏదైనా విరాళాలు ఇవ్వాలి, గుడి నిర్వహణకి ఇంకా అభివృద్ధి చేయాలి. సో చూడండి అంత చక్కగా కడుతున్నారు, కొత్తగా నిర్మాణం అంతా కడుతున్నారు. సో ఇటువంటి నిర్వహణకి, గుడి అభివృద్ధికి మీకు తోచినంత మీ శక్తి కొద్దిగా మీరు ఏదైనా శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానానికి విరాళాలు ఇవ్వండి. తప్పకుండా ఇక అభయాంజనేయ స్వామి యొక్క దేవస్థానం యొక్క ధర్మకర్త కానీ, పాలక మండలి కానీ, అధ్యక్షులు, ఉపాధ్యక్షులు కానీ, కార్యదర్శులు కానీ, లేకపోతే గుడి అర్చకులను కానీ సంప్రదించి సో మీరు ఇవ్వాల్సిన విరాళాలు వస్తు రూపేనా కానీ, ధన రూపేనా కానీ, లేదా మొక్కుబడులు కానుకలు కానీ ఇక్కడ హుండీ ఉంటుంది, అక్కడ ఆ హుండీలోనే లేకపోతే ఒక ధర్మకర్తను కలిసి వాళ్ళకి మీరు ఇవ్వాల్సిన అమౌంట్ ఇచ్చేసి రసీదు పొందండి. అప్పుడు పూర్తిగా దేవస్థానం చదువుతుంది. అప్పుడు మీకు ఒక పుణ్యం కలుగుతుంది. అదేవిధంగా మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లవెల్ల శుభం కలుగుతుంది. ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు అన్నీ కలుగుతాయని కోరుతున్నారు. అభయాంజనేయ స్వామికి తప్పకుండా మీరు విరాళాలు ఇచ్చి ఈ యొక్క గుడి నిర్వహణకి, గుడి పూజా కార్యక్రమాలకి, నిర్వహణకి, అభివృద్ధి పనులకి తోడ్పడాలని కోరుతున్నాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై హనుమాన్, జై హనుమాన్, శ్రీ ఆంజనేయ, ప్రసన్నాంజనేయ, శ్రీ ఆంజనేయ, ప్రసన్నాంజనేయ. చూడండి స్టేజ్ చాలా అత్యద్భుతంగా ఉంది. తప్పకుండా దర్శించుకోండి. ఇది కావలి నుంచి మీరు నెల్లూరుకి వెళ్ళేటప్పుడు ముందుగా కనిపిస్తుంది, లెఫ్ట్ సైడ్ ఉంది. ఉలవపాల్ అండి, ఉలవపాల గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం.
తప్పక దర్శించుకొని స్వామివారి యొక్క కృపా కటాక్షం పొందండి. హరే కృష్ణ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.